హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము మా ఇంట్లోకి కూరలో కారం అండి ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. 2 కేజీల కారం తీసుకున్నాను, మిరగాయలు తీసుకున్నాను. నేను శుభ్రంగా ముచ్చికలు తీసి ఎండబెట్టి 2 రోజులు ఎండబెట్టానండి. వాటిని అలా నీట్గా 2 కేజీలకి తవుడు ధనియాలండి, అవి తవుడు వేసి ఇప్పుడు వేస్తాను. అవి కొంచెం దోరగా వేపుకోవాలి. అలాగే కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పుల్లలు వేసేసుకోవాలి. అలాగే 2 కేజీలకి 100 గ్రాముల జీలకర్ర, జీలకర్ర అది కొంచెం దోరగా వేపాలి. ఇది కూడా అందులో వేసేసిన తర్వాత ఇంట్లో 100 గ్రాములు రెండు కేజీలకి మెంతులు 100 గ్రాములు అండి. ఈ 3 మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. తవుడు ఉప్పండి, కేజీకి సాల్ట్, 2 కేజీలకి తవుడు. ఇవన్నీ 2 రోజులు శుభ్రంగా ఎండిచ్చి తర్వాత మిల్క్ ఆడిచ్చేసుకోవాలండి. ఆడిచ్చుకొచ్చిన తర్వాత కారం ఎలాగ ఉంటుంది. దీంట్లో ఎల్లిపాయ వేయాలండి. దీంట్లో ఒక 1/4 కేజీ ఎల్లిపాయలు, 2 కేజీలకు 1/4 కేజీ సరిపోద్దండి. 1/4 కేజీ కచ్చపచ్చ కుమ్మేసి ఎల్లిపాయలు అలా కలిపేసుకోవాలండి. అది ఇది కలిపింది మళ్ళీ మనం ఒక బకెట్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పైన బాగుంటుందండి. కారం ఉప్పు చూడు ఎలా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. కాయలు మంచిగా ఎంచుకోవాలండి. అంతా పక్క కొలతలతో 2 కేజీల కారం ఎలా చేయాలో మీకు చూపించాను. ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో నేనైతే ఇలాగే చేస్తాను. కారం అయితే సూపర్గా ఉంటుంది.